వెల్కమ్ టు రాజ్ న్యూస్. పాలమూరు జిల్లా వెనుకబాటుకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో పాలమూరుకు చేసింది శూన్యమని అన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ఉద్యోగులు నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కృష్ణా జిల్లాల నీటి వాటపై త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోటి మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సార్ మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. నిన్న ముఖ్యమంత్రి పాలమూరుకు వచ్చారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పాలమూరుకు చేసింది ఏమీ లేదు. సో మేము ఇవాళ ఎంతో చేస్తున్నాము. మాకు శత్రువులు ఎవరు లేరు. విద్య, వైద్యం, వెనకబడ్డతనమే మా శత్రువు. సో దాంట్లోనే మేము పోరాడుతున్నాం అని చెప్పేసి కూడా పాలమూరు సభలో అంటున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఆయన విద్యకే వదిలేస్తున్నాం. ఒకసారి అసెంబ్లీ ఏం మాట్లాడి గుర్తు చేసుకోమని చెప్తాను నేను. సొంతము మా ఫాదరు చనిపోతే స్నానాలు చేయడానికి నీళ్ళు లేక మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు ఇటు నెత్తి మీద చల్లుకున్నాం అధ్యక్ష అని చెప్పి మాట్లాడాడు. మరి ఆనాడు ఈరోజు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల్లో ఈరోజు ఆ పరిస్థితి ఉన్న తెలంగాణలో ఎట్లకేం చేయండి. మరి ఏం చేయండి కేసీఆర్ గారు? ఏం చేయండి? ఇంటింటికి నీళ్ళు వచ్చినాయా? ఏం చేయండి? కరెంట్ వచ్చిందా? ఏం చేయండి? రైతుల పంటలు ఉన్నాయా? మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను ఎవరు కంప్లీట్ చేసిండ్రు అన్నాడు. ఎంత 20-30 ఏళ్ళు నడిచింది అది. బీమా నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసారు? ఒకటి శిలాపలకాలు వేసేసి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మేమే చేసినాం, ప్రారంభం చేసినామంటే అయిపోతుందా? ఎట్లా? అసలు మన జిల్లాలో హాస్పిటల్స్ ఎవడు కట్టిండు? రైతులకు ఇంత బ్రహ్మాండంగా ధరలు ఎట్లా పెరిగినాయి? ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినందుకే కదా. ఇన్ని వేల హాస్టల్స్, రాష్ట్రం మొత్తం 1000 హాస్టల్స్, అన్ని గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీ, ఇవన్నీ ఎట్లకేసి వచ్చినాయి? ఇవన్నీ జిల్లా అంతా. ఒక రోడ్డు సరిగా లేకుంటుండే, ఒక మండల కేంద్రం రోడ్డు ఉండకుండే, జిల్లా కేంద్రమే గతి లేదు. అసలు వర్షాలు వస్తే కథం రోడ్ల మయమవుతుండే, ఒక కరెంటు లైట్ ఉండకుండే. ఇవాళ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకత వచ్చింది. మేము కష్టపడేందుకు వచ్చింది. శత్రువులు లేరంటే కాదు, రాజకీయాల్లో అంత పెద్ద స్థానం వచ్చింది, అయిపోయాయి. అంత పెద్ద ముఖ్యమంత్రి స్థానం అయిన తర్వాత మిగిలిపోయిన 10% పనులు కంప్లీట్ చేసి 12 లక్షలకు నీళ్ళు ఇచ్చే 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయాలి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిందంటే అయింది 5 కోట్లు ఇయనికే 10 నెలలు చేసింది. ఆ రోజు మేమందరం కూడా ఉద్యమ సమయంలో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటే తెలంగాణ వచ్చినాక ఇది పాత ప్రాజెక్ట్ అని ఎట్లా వస్తుందని చెప్పి లేఖనంతోనే మేమందరం గొడవ చేస్తే ఆ ఎస్టిమేషన్స్ డిజైన్ తయారు చేయడానికి అయింది. ఆ 10 కోట్లు ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఇలా 27,000 కోట్లు ఖర్చు పెట్టి అన్ని రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే 10% కంప్లీట్ చేయకుండా, ఒక తట్టెడు మట్టి తీయకుండా, పెట్టిన మోటార్లను కూడా ఆన్ చేయకుండా మీ జిల్లాకి ఏం చేసిరంటే ఏం చెప్పాలి చెప్పండి. మీ మీద బలమైన ఒక ఆరోపణ పదే చేస్తున్నారు. నాడు ఎన్నికల సమయంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని జూరాల దగ్గర కట్టాల్సింది మన శ్రీశైలం దగ్గర కట్టారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారన్న ఆరోపణ నాడు ఎన్నికల సమయంలో చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఏంటి సార్ అసలు జూరాల దగ్గర కట్టే బాగుండా, శ్రీశైలం దగ్గర కడితే బాగుండా? అసలు ఏంటి ఓవరాల్ గా? ఎవరైనా కానీ గ్లాసులకించి నీళ్ళు తీసుకుంటే బాగున్నా, పెద్ద కుండలకించి నీళ్ళు తీసుకుంటే బాగా అనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇలా మీరు ఓన్లీ జూరాలలో ఈరోజు నీళ్ళు లేవు, బురద అయింది, మొత్తం బురద తేలింది. ఇలా ఫుల్ నిండితే కూడా 7 TMCల కన్నా ఎక్కువ నీళ్ళు వాడడానికి అవకాశం లేదు. వరద అప్పుడే తోడి పోసుకోవాలి. ఇలా మీరు వరద అయిపోయిన తర్వాత కూడా శ్రీశైలం నీళ్ళు తీసుకోవచ్చు. మనం 214-15 TMCలు నీళ్ళు ఉన్నటువంటి శ్రీశైలం దగ్గర నీళ్ళు తీసుకుంటే బాగానా. ఇప్పుడు నీళ్ళు అయిపోయిన దగ్గర బురద తీసుకోవాలి. ఇప్పుడు కూడా 100 కిలోమీటర్ శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్ వరకు బ్యాక్ వాటర్ ఉంది, ఫుల్ వాటర్ ఉంది. మళ్ళీ ఈ ఎండిపోయిన జూరాలను కూడా నింపొచ్చు. ఇప్పుడు ఎండాకాలం సుక్క నీళ్ళు రావు. కృష్ణ, తుంగభద్ర అనేక నదులు కలిసి కింద అంత పెద్ద రిజర్వాయర్ ఉన్నటువంటి దాని నుంచి నీళ్ళు తీసుకుంటే బాగా చిన్నపిల్లని చెప్తారు. కనుక ఇదంతా ఇంకా ప్రజలను ఈ రకంగా మోసం చేస్తున్న బాధ అన్నమాట. ఇప్పుడు పోయి చూస్తే క్రాఫ్ హాలిడే ఇచ్చారు జూరాల కింద. మరి ఇలా క్రాఫ్ హాలిడే ఉంది. ఇప్పుడు మార్చి వరకు నీళ్ళు కొట్టుకోవచ్చు. మనం మార్చ్ ఏప్రిల్ వరకు కూడా జూరాల మన శ్రీశైలం నీళ్ళు తీసుకోవచ్చు. జనవరిలోనే గతి లేదు. ఇప్పుడు జూరాలు ఎండిపోయేది. ఇప్పుడు ఇంకా నెల అయితే పూర్తి బయటకు వస్తాయి, కప్పల చేపలు బయట పడతాయి. 7-8 TMCల దగ్గర నీళ్ళు తీసుకోవాలనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళ మాటలు. ఎప్పుడు నిండు కుండల ఈ రోజు వరకు కూడా బీచ్ పల్లి వరకు నీళ్ళు ఉన్నాయి బ్యాక్ వాటర్. కనుక వాళ్ళది ఇంకా మోసం చేస్తారు. అది బాధ ఏంటంటే ఇంకా వాళ్ళ తప్పులను ఇట్లా కరెక్ట్ అని చెప్తున్నారు అన్నమాట. పచ్చి అబద్ధాలను కూడా నిజమని ఎట్లా నింపేయాలని ప్లాన్ చేస్తుంటారు. అట్లా
నేను అందుకే చెప్తున్నా, అన్ని మీడియాలో పోయి చూడండి, ప్రజలను తీసుకుపోయి చూడండి. వరద వచ్చినప్పుడు ఉన్న 2-3 చిన్న చిన్న లిఫ్ట్లే స్టార్ట్ చేస్తే నిండవు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే కోయిలసారి ఒక్కోసారి వరద వచ్చినప్పుడు వరద అయిపోయే లోపల కూడా నింపుకునే పరిస్థితి వస్తుంది మోటార్ లాంచ్ చేస్తే. కనుక ఇదంతా కాదు, ఇది 70 టీఎంసీ నీళ్ళు ఇవి. కనుక అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలతోనూ అధికారంకి వచ్చారు. ఇంకా పచ్చి అబద్ధాలు చేస్తారు, ఎవరు నమ్మద్దని. ముఖ్యంగా పాలమూరు జిల్లా వెనకబడడానికి గల కారణం నాడు నేడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దాని తర్వాత ఇక తెలంగాణ రావాల్సినటువంటి నీటి వాటా, కృష్ణా జిల్లాలో నీటి వాటా విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరో పోరుకు సిద్ధమవుతుంది. త్వరలోనే ఒక బహిరంగ సభకు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభకి కేసీఆర్ హాజరవుతారని కూడా చెప్తున్నారు. దాని తర్వాత ఇక ఆ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా మేము సిద్ధమవుతున్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వీడియో జర్నలిస్టు శ్రవంతో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.